ప్రస్తుతం మనం అన్నోజిగూడలోని దివ్యతేజ డెవలపర్స్కి సంబంధించిన లేఅవుట్లో ఉండడం జరిగింది. దీంట్లో కొంచెం ఇష్యూ కూడా నడుస్తుంది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఆ ఇష్యూ అనేది మనం పక్కన పెడితే చూసుకున్నట్టయితే ఫస్ట్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈత వనాలు కావచ్చు, అలాగే తాటి చెట్లను నరికేయడం అనేది కూడా అది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కూడా అది నిషేధం అని ఉండడం జరిగింది. కానీ మనం చూసుకున్నట్టయితే ఈ లేఅవుట్లో కొన్ని 130 వరకు కూడా తాటి చెట్లు, ఈత చెట్లకు సంబంధించిన వాటన్నిటి కూడా కొట్టేసి వాటిని మొత్తంగా కూడా ఎట్లాంటి పరిస్థితులను కూడా చూసుకోవచ్చు. మన అన్నిటిని కూడా కాలబెట్టిన పరిస్థితి ఉంది. దాదాపుగా 130 వాటిని కూడా కాలబెట్టడం జరిగింది. తీసివేసి ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కావచ్చు, ఏదైనా ఉంటే ప్రాపర్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా ప్రాపర్గా పర్మిషన్ తీసుకుని దీనికి ముందస్తుగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా ఇష్టారీతిన ఇక్కడ కొట్టివేసిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చూస్తే ఫస్ట్ అఫెన్స్ కింద మాత్రం 2 నెలలు జైలు శిక్ష కావచ్చు, అలాగే ఒక 1000 రూపాయల వరకు కూడా ఫైన్ అనేది ఉంటుంది. సబ్సిక్వెంట్లీ దాని తర్వాత చూసుకున్నట్టయితే మరీ అఫెన్స్ మరొకసారి కూడా రిపీట్ అయితే మాత్రం 3 నెలల వరకు కూడా జైలు శిక్షతో పాటుగా 2000 వరకు కూడా ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. సో ఇట్లా వాల్టా యాక్ట్ ప్రకారం కూడా వాల్టా యాక్ట్ మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ కావచ్చు, వాటర్కి సంబంధించిన వాల్టా యాక్ట్ ఏదైతే ఉండడం జరిగిందో దాని ప్రకారం కూడా చూసుకున్నట్టయితే ఒక చెట్టును రీప్లేస్ చేయాలంటే, కొట్టివేయాలంటే దానికి సంబంధించిన కాజ్ అనేది కూడా సంబంధిత అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. లేని పక్షం దాన్ని తీయాలి అంటే మాత్రం 1-2 శాంపిల్స్ చెట్లను వాటిని తీసేస్తున్నాం కాబట్టి ఒక 2 చెట్లను కూడా సంరక్షించే విధంగా చెట్లను పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా ఇష్టారీతిన అంటే అడిగేవాడు లేడు, ఎవడైనా ఏమైనా చేసుకుంటామన్న ఇష్టారీతిన కూడా రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కూడా రెచ్చిపోతున్న దానికి ఇదే కారణంగా కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్కి అంటే కూతవేటు దూరంలో హైదరాబాద్ నడి బొడ్డులో ఇట్లాంటి చెట్లను కూడా నరికివేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కొన్ని వందల చెట్లను ఇట్లా నరికివేసి అంటే ఎక్సైజ్కి డిపార్ట్మెంట్కి ఒక సవాల్ వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా, లేకపోతే వారికి కంప్లైంట్ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎట్లాంటి పోస్ట్ మార్టం అనేది కూడా చేయకపోవడం కూడా సందేహాలకు తావిస్తుంది. కాబట్టి సో దీనిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనం చాలా చెట్లను కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తాటి చెట్లకు సంబంధించి కూడా గీస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అట్లాంటి చెట్లను కూడా తీసేసిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే కొన్ని శివారు ప్రాంతాల్లో చాలా మట్టుకు కూడా ఈత చెట్లు అనేది తగ్గినప్పటికీ కూడా తాటి చెట్లు అనేది కూడా శివారు ప్రాంతంలో చాలా మట్టుకు ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా వీటిని కూడా తీసేస్తే మనకు ఏదైతే రాక్స్ సేవ్ రాక్స్ అనే పేరుతో ఏవైతే ఉందో రేపు చూసుకున్నట్టయితే వీటిని కూడా తాడికి సంబంధించి వీటిని కూడా అంటే తాడి చెట్లను కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనేది కూడా మనకు తెలుస్తున్న సందర్భం కనబడుతుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా తీసివేసిన వారిపైన, అలాగే వీరు ఎవరైతే తీయడం జరిగిందో వారిపైన క్రిమినల్ చెక్ కేసెస్ కావచ్చు, యాక్ట్ ప్రకారం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎట్లాంటి కేసెస్ ఉంటే వాటన్నిటి కూడా పెట్టాలని కూడా కలుగీత కార్మికులకు సంఘాలకు సంబంధించి కావచ్చు, గౌడ కులాలకు సంబంధించిన వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపైన మాట్లాడటానికి తెలంగాణ కలుగీత సంఘాల సమన్వయ సమితికి సంబంధించి విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇష్టారీతిన అంటే శివారులో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అభివృద్ధి ఓకే, కానీ గౌడ కులానికి సంబంధించి కావచ్చు దానిపైన ఆధారపడ్డ ఏదైతే ఈత చెట్లు కావచ్చు, తాటి చెట్లు మనం చూసుకున్నట్టు మీ వెనకాలనే కొన్ని వందల చెట్లను కూడా నరికేసిన పరిస్థితి ఉంది. దీనిపైన ఏమంటారు, ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? వాస్తవంగా తాతల తండ్రుల నుంచి మా కుల వృత్తి కలుగీత వృత్తి. వాళ్ళ తాటి ఈత చెట్ల పెంపకం ద్వారా ప్రభుత్వం ముందుకు రావాల్సి హరితహారంలో భాగంగా ఎన్నో వేల చెట్లు పెడతామని చెప్పిన ప్రభుత్వం చెట్లు పెట్టే సంగతి దేవుడెరుగు, కానీ ఉన్న చెట్లను నరికివేస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ పేర్ల మీద, కాంట్రాక్టుల పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో నగర విస్తీర్ణ పేరు మీద ఇవాళ మొత్తం తాటీత చెట్ల వనాలే లక్షల వనాలు ఇవాళ నరికివేయబడతా ఉన్నాయి. ఇది నరికివేతపోతుంటే ప్రభుత్వం ఒకవైపు చూస్తూ ఉన్నది, పర్మిషన్లు ఇస్తూ ఉన్నది, పైగా దీనికి ఎక్సైజ్ శాఖ అంటూ కూడా ఒకటి ఉంటుంది. వారు కూడా ఇవాళ పట్టించుకోలేని పరిస్థితి. ఒక చెట్టు పెట్టాలి అన్నా, అది క్రాఫ్ట్ రావాలన్నా, కల్లిగీత రావాలన్నా ఈత చెట్టు 10 ఏళ్ళు, తాటి చెట్టు ఒక 20-25 ఏళ్ళ సంవత్సరాలు పడుతుంది. 20-25 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకొని వచ్చిన క్రాఫ్ట్ని గీసుకొని జీవనోపాధి కొనసాగవలసిన పరిస్థితి గౌడ కులం వాళ్ళు చేసే వృత్తిది. మేము ఇంత కష్టపడి చెట్లు పెట్టుకొని చేస్తున్న క్రమంలో కూడా దీన్ని రక్షించమని చెప్పేసి ప్రభుత్వాల దగ్గరికి ఎవరు పోయినా కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. పోలీసులు కనీసము మేము కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలే పరిస్థితి ఉంది. హరితహారంలో మొక్కలు నాటుతామన్నారు చెప్పి ఎక్కడ నాటుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒక చెట్టు కొట్టాలంటే కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. ఆ గ్రామ సొసైటీలు అయితే ఉన్నాయో, ఆ రైతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే చెట్టు గెజిట్లో నమోదై ఉంటుంది. ప్రభుత్వము ఈ చెట్టుకు తాటి చెట్టుతో పాటు టేక్ చెట్టు, ఎర్రచందనం ఎట్లా అవుతుందో ఇది ఒక ప్రొహిబిటెడ్ యాక్ట్లో ఉంది. కాబట్టి ఈ చెట్టును నరికివేయాలంటే పర్మిషన్ కలెక్టర్ ద్వారా తీసుకొని మాత్రమే నరికివేసే అర్హత ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో పర్మిషన్లు లేకుండా, గ్రామ సొసైటీల ఆధీనం లేకుండా, వాళ్ళ జీవన వృత్తి పోతూ ఉంటే కూడా పట్టించుకోకుండా ఇవాళ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా ఈ పని చేస్తూ ఉన్నది. ఇవాళ ఒక చట్టం కూడా చెప్పింది. గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో కూడా తీశారు. తాటి చెట్టు నరికివేస్తే 2,000 రూపాయలు, ఈత చెట్టు నరికివేస్తే 1,100 రూపాయలు నష్టపరిహారం కూడా ఇవాళ సొసైటీలకి, ఆ వృత్తి మీద ఆధారపడే సభ్యులకు ఇచ్చిన తర్వాత మాత్రమే, వాళ్ళ ఆమోదితంతో మాత్రమే, కలెక్టర్ పర్మిషన్ ద్వారానే కొట్టివేయాలని చెప్పేసి చేసింది. ఇది కనుక ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే, అతిక్రమిస్తే 6 నెలల కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది. 5,000 రూపాయల నష్టపరిహారం కూడా వాళ్ళు పెనాల్టీ కట్టాల్సి ఉందని చెప్పేసి ఇంత స్పష్టంగా జీవోలు, చట్టాలు ఉన్నంగా కూడా ఈరోజు వేలాది లక్షలాది వనాలు ఇవాళ మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉంటే, నరికి వేస్తూ ఉంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నట్టుగా ఉంది. ఒకవైపు చెట్లు లేవని పేరు మీద, కళ్ళు మొత్తం కల్తీ కళ్ళు పేరు మీద ఒక దుష్ప్రచారం చేసుకుంటూ, కల్తీ కళ్ళు కాబట్టి వేలాది మంది చనిపోతూ ఉన్నారు కల్తీ వల్ల అని చెప్పేసేమో చట్టాల పేరు మీద ఇవాళ మమ్మల్ని ఒక కలం పోటుతోటి కల్లుగీత వృత్తి రద్దు అని చెప్పేసి గతంలో హైదరాబాద్ నగరంలో కళ్ళు దుకాణాలు రద్దు చేశాడు. 767 జీవో పెట్టి రాజశేఖర రెడ్డి గారు. కాస్త 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టపోతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా వృత్తిని పట్టించుకోవట్లేదని చెప్పి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో, వృత్తి ఎక్కువగా ఉన్న తెలంగాణలో, వృత్తి మీద ఆధారపడుతూ దాదాపుగా 2,26,000 మంది సభ్యులు అధికారికంగా ఉన్నారు. కానీ లేని వాళ్ళు ఇంకో 2 లక్షల మంది, మొత్తం 10-12 లక్షల మంది కల్లుగీత వృత్తి మీద ఆధారపడతా ఉంటే, వీరి గురించి ఎక్కడ కూడా రక్షణ తీసుకోకపోగా ఇవాళ ఒక కలంపోటుతో కల్లుగీత వృత్తి రద్దు చేసే చరిత్ర చూసాం. అదే కాంగ్రెస్ పార్టీ ఈ నేడు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో కూడా కల్లుగీత వృత్తి రద్దు చేయడం కోసం కల్తీ పేరు మీద కూడా కళ్ళు దుకాణాలు రద్దు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టి ఒక 78 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇవాళ మేము స్వచ్ఛంగా కులవృత్తి చేసుకుంటూ మా పనేదో చేసుకుంటూ ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వాలకు ఇప్పటిదాకా కట్టాం. ఇప్పుడంటే మేము కొట్లాడి సాధించుకున్న పన్నులు రద్దు చేయమని చెప్పేసి. కానీ ఇవాళ మా జీవన వృత్తి, మా నోటికాడి బొక్క, మా బతుకులు రోడ్డు మీద పడతా ఉంటే ఈ పాలకులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? ఈ ప్రభుత్వము ఈ దుర్మార్గం చర్య ఎప్పటికైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇవాళ కలెక్టర్ గారు స్పందించేసి, ఇక్కడ మేము ఇప్పటికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వనాలు రద్దు చేస్తూ ఉంటే, కొట్టివేస్తూ ఉంటే లోకల్ ఎక్సైజ్ సిఐకి కూడా కేసు ఫైల్ చేయమని చెప్పాం. ఆయన పంచనామా చేసి కూడా దీన్ని కేసు నమోదు చేయమని చెప్పాం. చోద్యం చూసినట్టుగా ఉంటున్నారు. డబ్బులు కక్కుర్సి పడి ఇవాళ అధికారులు పట్టించుకోలేని పరిస్థితుంది. కాబట్టి తక్షణం మేము గౌడ సంఘాల తరఫున ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మమ్మల్ని ఆదుకోవాలి, కొట్టివేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుండగుల మీద చర్యలు తీసుకోవాలి, జైలు పెట్టాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తాం. నమస్కారం, నా పేరు వైలి వెంకన్న గౌడ్. నేను గౌడ కల్లుగీత ఉద్దాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ అన్నోజుగూడ ప్రాంతంలో దివ్య డెవలపర్స్ అని చెరుకు సుధాకర్ రెడ్డి అనే అతను ఎప్పుడో 2001-2 ప్రాంతంలో ఇక్కడ వెంచర్ చేసి పాపం చాలా మంది 150 మంది వరకు ప్లాట్లు అమ్ముకున్నారు అక్కడ. కానీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇది ఉమ్మడి ఎటు పార్టేషన్ కానీ ల్యాండ్ కాబట్టి అప్పుడు అమ్ముకున్నారు. అప్పుడు 500, 1000, 1,500 రూపాయల లెక్క ప్లాటుకు అమ్ముకున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, ఏదో మొన్న మున్సిపాలిటీ టైం జనవరిలో అయిపోతే పోయిన సంవత్సరం మార్చిలో పర్మిషన్ ఇచ్చారు 2025. కానీ ఇప్పుడు ఆ పాపం ప్లాట్లో అందరూ వచ్చి ఏదో డెవలప్మెంట్ చేయడానికి కట్టనికి చేస్తున్న క్రమంలోనే ఇటు ఈత చెట్లు, తాటి చెట్లు, వందలాది తాటి చెట్లు, ఈత చెట్లని నరికివేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఇక్కడ గ్రామంలో చాలామంది 100 మంది చిల్లర ఇక్కడ టీఎఫ్టీ లైసెన్స్దారులు, గీత కార్మికులు, గౌడ్స్ వృత్తి చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి పోయింది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ ఉపాధి పోవడం ప్రధానంగా ఏంటంటే చెట్ల మీద గెలుబడి ఎంతోమంది చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ ఎక్స్రేషియో రాక దాదాపు 20 కోట్ల రూపాయల ఎక్స్రేషియో పెండింగ్లో ఉంది చెట్ల మీద గెలుబడి మరణించిన వాళ్ళకి. ఇటు వృత్తి కూడా అంతంత మాత్రంగా నడుస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా లిక్కర్ లాబీకి, లిక్కర్ కంపెనీలతో కుమ్మక్కైపోయి మొత్తం కూడా కల్లుగీత వృత్తిని కనుమరుగు చేస్తూ ఉంది. ఇంత జరుగుతూ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించట్లేదు? ఇది జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే కావాలని పనిగట్టుకొని మొత్తం కల్లుగీత వృత్తిని కథం పట్టించడం, ఇటు చెట్లు నరికి వేయడం, అదేవిధంగా వృత్తిని నాశనం చేయడం, రకరకాల పేరుతోటి, కల్తీ పేరుతోటి గీత కార్మికుల్ని జైళ్ళల్లో పెట్టడం, కళ్ళు దుకాణాలు మూసివేయడం, చెట్ల మీద గెలుబడ్డోళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం, సర్దార్ సర్వే పాపన్న పేరుతో జిల్లా ఏర్పాటు చేయకపోవడం, ఆత్మగౌరవ భవనం, ఇట్లాంటి అనేక అంశాలను పెండింగ్లో పెట్టి ఈరోజు వృత్తి చూస్తూ ఉన్నాం. వెంచర్ల పేరుతోటి, రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతోటి వందలాది తాటి ఈత చెట్లను నరికివేస్తూ ఉంటే వాళ్ళని 27వ చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. తక్షణమే అభివృద్ధి వేరు, మా వృత్తి వేరు. వృత్తి పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ దానికి ప్రొసీజర్ ఉంటుంది, దానికి యాక్ట్ ఉంటుంది.
మీ ప్లాట్లో ఉంటే మా పర్మిషన్ తీసుకొని అది అవసరమా లేదా, ఎందుకంటే దీని మీద ఈ చెట్టు మీదనే ఎక్సైజ్ ట్రీ ఇది, టేకు చెట్లు మిగతా ఎర్రచందనం ఇట్లాంటి ఎట్లా పర్మిషన్ తీసుకున్న నరకాలో ఈ ఎక్సైజ్ ట్రీలను కూడా పర్మిషన్ లేకుండా ఇట్లాంటి విధ్వంసం సృష్టించకూడదు. అట్లా సృష్టించినైతే చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉంటుంది. మాకు ప్లాట్ల మీద ఎట్లాంటి కోపం లేదు, కానీ ఈ వెంచర్ చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇట్లాంటి అక్రమాలకు పడి మున్సిపాలిటీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పోచారం మున్సిపాలిటీ కమిషనరు ఇది అక్రమాలకు పాల్పడి ఇట్లాంటి పర్మిషన్లు ఇస్తే ఇక చూస్తాను ముందు చూపు లేకపోతే ఇదంతా కూడా మొత్తం చెట్ల విధ్వంసం జరుగుతూ ఉంది. ఎంత కష్టపడితే ఎన్ని సంవత్సరాలు అయితే ఒక తాటి చెట్టు కానీ ఇది చెట్టు కానీ కళ్ళు గీయడానికి అనువుగా ఉంటుంది, అట్లాంటి వాతావరణం లేకుండా మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నారు. దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. గీత సొసైటీ దాదాపు 100 మంది గీత కార్మికులు ఈ అన్నోజుగూడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళకు సంబంధించిన ఇక్కడ దివ్యతేజ రియల్ డెవలపర్స్ వాళ్ళు మరి అక్రమంగా ఈ లేఅవుట్ కూడా ఈ పర్మిషన్ లేకుండా మరి ప్లాట్లు చేసి ఈ అక్రమంగా అమ్ముకోవడం, ఈ గీత వృత్తికి సంబంధించిన తాటి చెట్లను ఈత చెట్లను నరికివేయడం అనేది గౌడ ఐక్య సాధన సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతోటి ఇలాంటి పర్మిషన్లు ఎక్సైజ్ యాక్టు కూడా ఉంది, చెట్టు నరికేస్తే శిక్షార్హులని. అయినా కూడా వాళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేసి మరి గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసినందుకు వారిని వెంటనే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, ఈ నష్టపోయిన ఈ దాదాపు వందలాది చెట్లను నరికేసిన సందర్భంగా ఈ అన్నోజుగూడ గౌడ సొసైటీకి చెట్టుకు ఒక 3 లక్షలు తగ్గకుండా, ఎందుకంటే ఒక చెట్టు జీవితకాలం 30 సంవత్సరాలు కళ్ళు పారితే ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు అంచనా వేసుకున్న 30 సంవత్సరాలకు 3 లక్షల రూపాయలు ఒక చెట్టు పేరు మీద గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, అట్లా దాదాపు 300 చెట్ల వరకు ఈ కొట్టివేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి. గీత కార్మికులను మరి ప్రభుత్వం ఆదుకొని ఈ వృత్తికి ఈ చెట్లను నరికేయకుండా రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వీటిని నరికేసిన ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళను మరి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం శిక్షించాలని కూడా తెలియజేస్తున్నాం. ఈత తాటి చెట్లను ఎవరైతే అక్రమంగా కొట్టివేయడం జరిగిందో వారిపైన వాల్టా చట్టం ప్రకారం కావచ్చు, అలాగే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలుగీత సంఘాలకు సంబంధించవచ్చు గౌడ కులసులు చెప్తున్న నేపథ్యం కాబట్టి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ పేరుతోటి అభివృద్ధి అనేది కావాలి, కానీ అభివృద్ధి పేరుతో విధ్వంసం అనేది ఎవరు కూడా చూడరు అనేది. అలాగే గీత వృత్తిపైన ధ్వంసం లెక్క ఇదంతా కూడా చెట్లను నరికివేయడం అంటే ఒక కుటుంబం, కొన్ని వందల కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి దీనిపైన ఎవరైతే కొట్టివేయడం జరిగిందో 2 సెక్షన్ల ప్రకారం వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా కలుగీత సంఘాల నేతలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. వీడియో చూసి ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.